రాబోయే 5 నెలల్లో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ను పూర్తి చేసి మత్స్యకారులకు అంకితం చేస్తామని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కొత్తపల్లి మండలం అమీనాబాద్ నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కు విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, స్థానిక కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికంగా ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల సమస్యలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 361 కోట్లతో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో వివిధ సమస్యలు కారణాలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ కాల వ్యవధి పూర్తయినప్పటికీ నేడు ఈ ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేయాలని సబ్ కాంట్రాక్టర్గా ఉన్న కావ్యకృష్ణారెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఈ ఫిషింగ్ హార్బర్ను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సూచనల మేరకు పూర్తి చేసి స్థానిక మత్స్యకారులకు అంకితం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పరిశీలనలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, మాజీ జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, మారిటైమ్ బోర్డు సీఈఓ ప్రవీణ్ ఆదిత్య, ఇతర ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు. ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉప్పాడలో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా వర్మ గారు, వీళ్ళందరూ కూడా ఈ ఫిషర్మెన్ వాళ్ళందరికీ కూడా దీన్ని అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది ఇక్కడ చూడడానికి. ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సమస్యలు దీనివల్ల ఇంకా ఉత్పన్నం అవుతున్నాయి. రేపొద్దున ఈ బోట్లు ఏవైతే ఈ బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు, సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇంకా తగులుతూ దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి డిజైన్లో కొన్ని లోపాలు ఉన్నాయి. గతంలో చేసిన డిజైన్లు ఎందుకంటే లోపాలు ఇది ఎక్కడో చేసింది కాదు, కానీ దాదాపుగా ఇక్కడ ఉండే వాతావరణం వల్ల కొత్తగా ఇప్పుడు ఆ వాతావరణం ఫ్లడ్స్ అంతా కూడా ఫోర్స్లో రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడే మా సీఈఓ గారు కూడా చూడడం జరిగింది. ఏది ఏమైనా 5 నెలల లోపల దీన్ని కంప్లీట్ చేసేసి ఈ యొక్క ఫిషర్మెన్ వారికి, ఆ కుటుంబాలకు అంతటి కూడా దీన్ని అంకితం చేస్తాము ఇక్కడ అందరి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఏదైతే ఫిషర్మెన్ కోసం నాడు మా యొక్క ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో, ఈ పని లేని దినాలలో వారికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం కూడా ఈరోజు నిలబెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఫిషింగ్ హార్బర్ వల్ల ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేటువంటి అందరికీ కూడా ఉపాధితో పాటు ఈ యొక్క హై టెక్నాలజీతో ఈ బోట్లు కానీ రిపేర్ చేసుకోవడానికి కానీ, అదేవిధంగా ఎక్కడైతే ఈ యొక్క బోటు పార్కింగ్ ఉండడానికి కానీ, ఏది ఎక్కడ వచ్చినా కానీ కూడా హై టెక్నాలజీతో ఈ సమస్యలు లేకుండా వారికి కూడా ప్రశాంతమైన జీవితాన్ని కల్పించాలి. వాళ్ళు ఉండటానికి ఇక్కడ సెట్లు ఉన్నాయి, రిపేర్ చేసుకోవడానికి, పడుకోవడానికి. ఇవన్నీ కూడా ఈ యొక్క నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల మేరకు ఇవన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయని చెప్తున్నాం. ఖచ్చితంగా 5 నెలల లోపలనే దీన్ని కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తాం.